ఎంతమంది భారతదేశంలో రామాయణాన్ని పారాయణం చేస్తున్నారు? In Bharata, many people go through Ramayana. ఎంతమంది రామాయణాన్ని పూజిస్తూ ఉంటున్నారు? Many worship Ramayana. రామాయణమే మనకు ప్రాణమని చెప్పి భావిస్తున్నారు. Many take Ramayana as కానీ their ఈ life. విధంగా భావించి విశ్వసించి పాలన చేసేటువంటి వ్యక్తులు ఎంతమంది పితృఆజ్ఞలు పరిపాలన చేస్తున్నారు? Having accepted it as the standard, worshipping it, how many follow the command of the Father? రామాయణం పారాయణం చేసి ప్రయోజనం ఏమిటి? What is the use of going through Ramayana? రామాయణం విశ్వసించి ప్రయోజనం ఏమిటి? What is the use of having faith in it? రామాయణం ఆచరణలో పెట్టకుండా నీవు ఎన్ని పఠనం చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు. When you don't practice Ramayana, everything is useless. భగవద్గీతను చూస్తామా అంటే ఈనాడు ఆధునిక యుగం లోపల వీధి వీధి భగవద్గీత యొక్క సందేశాలే. If you take Bhagavad Gita, every street conveys your message. ఎంత భగవద్గీతను గురించి ప్రచారం సరిపేటువంటి వారు ఉంటున్నారు. There are lots of people who give publicized కానీ Gita. ఈ భగవద్గీత లోపల ఒక్క వాక్యాన్నైనా ఆచరణలో పెట్టేటువంటి వారు ఉన్నారా? But is there anyone who follows at least one sentence? లేదు. No. ఎంత కాలమైనప్పటికీ మనం తెలుసుకోవటంలోనే ఉంటే ఇంకా ఆచరించడం ఎప్పుడు? When they spend the lifespan in merely reading, when do they జీవితం అంతా practice? మనం చదువుతూనే పోతున్నాము. Throughout lifetime we నిజంగా read. నా ఉద్దేశంలో ఏమిటంటే చిక్కిన బుక్కులంతా చదివేటుంటాడు మూర్ఖుడు అని చెప్పొచ్చు. According to Swami, the one who goes through all the books is a fool. మనము ఆచరణలో పెట్టేటువంటి ఒక్కటి పదం ఉంటుంటే మనకు చాలు. If we just practice one word, that's enough.